రంగారెడ్డి జిల్లాలో హై టెన్షన్ వైర్లు తగిలి ఒక లారీకి మంటలు అంటుకున్నాయి. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ప్రమాదం. టపాసుల లోడ్తో వెళ్తున్న ఒక లారీకి హై టెన్షన్ వైర్లు తగలడంతో వెంటనే మంటలు చెలరేగాయి. అదే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లాలో హై టెన్షన్ వైర్లు తగిలి ఒక లారీకి ఏ రకంగా మంటలు అంటుకున్నాయి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆ లారీలో ఉన్నవంతా కూడా టపాసులు. టపాసుల లోడ్తో వెళ్తున్న ఆ లారీకి హై టెన్షన్ వైర్లు తగలడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఆ టపాసులు మొత్తానికి అంటుకోవడంతో అవి వరుసపెట్టి చాలాసేపు అలా పేలుతూనే కనిపించాయి. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అలాగే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని వెంటనే ఆ మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నం ప్రారంభించారు. సపోర్ట్ చేస్తుంది. అయిపోయినాక ఒకసారి అంటే అది నాకు తెలిసి మహేశ్వరం ఉన్నట్టుంది. అది పరేంజర్ మహేశ్వరంకి వెళ్ళి వచ్చిందా? మహేశ్వరం ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా కలకలం రేగింది. దూరం నుంచి కూడా చాలా స్పష్టంగా లారీ తగలబడుతున్న దృశ్యాలు, అందులో నుంచి వస్తున్న పొగలు తాలూకు దృశ్యాలు కొంతమంది మొబైల్స్లో చిత్రీకరించారు. పూర్తిగా ఆ లారీ అంతా కూడా తగలబడిపోయింది. రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఈ ఘటన. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మాణిక్యమ్మగూడ దగ్గర జరిగింది ఈ ప్రమాదం. ఆ లారీ టపాసుల లోడ్తో వెళ్తోంది. అయితే అనుకోకుండా హై టెన్షన్ వైర్లు ఆ లారీకి తగలడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. అందులో ఉన్నదంతా కూడా టపాసులు కావడంతో వెంటనే అవన్నీ కూడా పెద్ద ఎత్తున పేలడం అంతా కూడా చాలా క్లియర్గా మనకి దృశ్యాల్లో కనిపిస్తోంది. సో కనీసం ఆ మంటల్ని ఇమీడియట్గా అదుపు చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే దాని నిండా టపాసుల లోడ్ ఉండేసరికి అవి వరుస పెట్టి ఆ లోడ్ అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యేంత వరకు వరుస పెట్టి పేలుతూనే ఉన్నాయి. కాబట్టి స్థానికులంతా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి అక్కడ లేదు. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం వెళ్ళింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి అతి కష్టం మీద ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. సపోర్ట్ చేస్తుంది. అయిపోయినాక ఒకసారి అంటే అది నాకు తెలిసి మహేశ్వరం ఉన్నట్టుంది. అది పరేంజర్ మహేశ్వరంకి వెళ్ళి వచ్చిందా? మహేశ్వరం కొన్ని నిమిషాల పాటు ఆగకుండా టపాసులు పేలిన శబ్దాలు విన్న స్థానికులంతా కూడా ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూసేసరికి దూరంగా వాళ్ళకి పొగ కనిపించింది. మంటలు అంటుకున్నట్టు పొగ పెద్ద ఎత్తున రావడం వాళ్ళంతా గమనించారు. వాళ్ళ మొబైల్ ఫోన్స్లో కూడా దానికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ చేశారు. అయితే ఇది ప్రమాదమా ఏంటి అన్నది ఇనీషియల్గా అర్థం కాలేదు. ఒకవైపేమో క్రాకర్స్ సౌండ్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చాలాసేపు ఆ క్రాకర్స్ పేలుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ పెద్ద ఎత్తున మంట ఒక ప్రాంతం నుంచి మాత్రమే రావడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఖచ్చితంగా ఇది ప్రమాదం అని అర్థమైంది. ఆ దారి పొడవునా ఇంకా ఏ వాహనం కూడా ముందుకు వెళ్లే పరిస్థితి అక్కడ లేదు. వెంటనే దీన్ని గమనించిన స్థానికులు అలాగే ఆ దారిలో వెళ్లే వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకి అలాగే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వెంటనే రంగంలోకి దిగింది. కానీ ఆ మంటల్ని అదుపు చేయడానికి మాత్రం చాలా శ్రమించాల్సి వచ్చింది.